హలో చిటీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కొంచెంగానే బాగున్నాను. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా, మన బాడీలో కూడా చేంజెస్ ఆటోమేటిక్ గా జరుగుతూనే ఉంటాయి. సో కొబ్బరి పాలు విత్ రొయ్యలు చేసుకుందాం, వచ్చేసేయండి. ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు చాలా బాగా వచ్చింది, అందుకనే ప్రతిసారి చేస్తూ ఉంటాను రొయ్యలు ఉన్నప్పుడు ఇంట్లో. అలాగా ఫస్ట్ రొయ్యల్ని బాగా వేపుకోవాలన్నమాట. వేపుకున్న తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత టమాటోస్ వేసుకోండి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత అప్పుడు రొయ్యలు అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అవి కూడా బాగా ఆయిల్ తేలే వరకు బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఏవైతే కొబ్బరి పాలు ముందు మనం తీసుకొని ఉంచుకుంటామో ఆ కొబ్బరిపాయలు కూడా అందులో యాడ్ చేసేయాలి. అది కూడా బాగా వేగిన తర్వాత బాగా దగ్గరికి కన్సిస్టెన్సీగా అయిపోతుంది. అప్పుడు మనం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. చాలా వస్తుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.